ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనాముపవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోధిభిः సీదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీపతే ధీనామవిత్రియమతో శ్రీమహాసరస్వత్యై నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు అనగా 27/7/2025 నుండి 2/8 అనగా ఆగస్ట్ 2025 వరకు కూడా మేషాది మొదలుకొని రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. తులారాశి వచ్చేసరికి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కూడా తులారాశి కిందకు వస్తాయి. అయితే ఈ తులారాశి వచ్చేసరికి ఈ వారం ఉద్యోగస్తులకి సాధ్యమైనంత వరకు వివాదాలు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే సాధ్యమైనంత వరకు ఎవరైతే ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో చేసినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు వాళ్ళు వివాదాల్లో ఇరుక్కోకుండా ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు వారు ఎవరితో కూడా గొడవలు దిక్కుండా వారి పనేదో వారు చేసుకోవడం అనేది మంచిది. ఈ వారం వారు ఏవైతే చేసే కార్యాలయాలు ఉన్నాయో కార్యాలయాల్లో కొంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు సాధ్యమైనంత వరకు ఆచితూచి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఆ తర్వాత వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు ఈ వారం వ్యక్తిగతంగా కానీ మిశ్రమంగా కానీ భాగస్వాములతో కానీ కొత్త పెట్టుబడులు ఏవి కూడా పెట్టకుండా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఈ రాశిలో ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు పెట్టుబడి అనేది ఈ వారం మొత్తం మీద కూడా వాయిదా వేయడం అనేది మంచిది. వాయిదా వేయకుండా ఈ వారం మనకు పెట్టుబడి పెట్టినట్లయితే అంతా నష్టమే తప్ప ఎక్కడా కూడా లాభం వచ్చే సూచనలు అయితే ఈ వారం కనిపించడం లేదు. సాధ్యమైనంత వరకు ఎవరైతే వ్యాపారం చేయదలిచారో వ్యాపారం దేశం కొంత సమయం తీసుకుని ఆచితూచి ముందుకు అడుగు వేయడం అనేది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం సూచిస్తోంది. అయితే ఈ వారం ఇంకా వ్యాపారం ఏదైతే ఇంతకు ముందు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారంలో కూడా మిశ్రమ ఫలితమే తప్ప లాభసాటిగా మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు ఈ వారం. కాబట్టి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కూడా ఆచితూచి వ్యవహారం నడిపించడం అనేది చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ వారం వచ్చేసరికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యపరంగా ఔషధ సేవనం అనే సూచన కనిపిస్తుంది. ఔషధ సేవనం అంటే ఏవో తెలియక ఉన్నటువంటి సమస్యలు, కీళ్ల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఈ వారం కనిపిస్తుంది. కీళ్ల సంబంధిత సమస్యలు అలాగే నరాల సంబంధిత సమస్యలు కూడా ఈ వారం వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్య పట్ల వారు జాగ్రత్త వహించడం వలన చక్కగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా సరే ఆచితూచి ముందు అడుగు వేయకుండా వేసినట్లయితే కనుక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశి ఉన్నటువంటి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే మంచిది. అలాగే ఈ వారం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి వారు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో అంటే వారు అనుకున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వారికి ఉన్నత విద్య అంటే బీటెక్ కానీ లేదా మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ వాటిలో ఏవైతే సీట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ వారంలో వారికి అంతటువంటి ఆశాజనకమైన ఫలితం అయితే కనిపించడం లేదు. అంటే సీట్లు వచ్చే సూచనలు అయితే ఈ వారం ఏ విధంగా కూడా కనపడటం లేదు. కాబట్టి విద్యార్థులు కొంత ఓరిమితో ఎదురు చూసినట్లయితే సత్ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ వారంలో విద్యార్థులకు వచ్చేటటువంటి ఏవైతే అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టడం అనేది కొంత భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ఆచితూచి ముందుకు అడుగు వేయడం అనేది మంచిది. అలాగే ఈ వారం మొత్తం మీద ఎవరైతే
కోర్టు వ్యవహారం ఏదైతే నడిపిస్తూ ఉన్నారో ఆ కోర్టు వ్యవహారం కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం కూడా వాళ్ళకి. ఈ యొక్క వాయిదా పడడం వల్ల ఏమిటయ్యా అంటే ఏవైతే ఇంతవరకు ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ హియరింగ్ కూడా లేకుండా వాయిదా అయిపోతుంది. దానివల్ల ఇబ్బంది కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఆచితూచి ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి ఈ వారం మొత్తం మీద సంతానపరంగా అంటే వైవాహిక జీవితంలో అంటే నూతన వధూవరులు ఎవరైతే ఉన్నారో సంతానం కోసం చూసేవారు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో సత్సంతానము అంటే స్త్రీ సంతానం కలిగే అవకాశం కూడా ఈ వారం కనిపిస్తూ ఉంది. అంటే ఎవరైతే గర్భవతులు అయితే ఉన్నారో వారికి స్త్రీ సంతానం కలిగే యోగం అనేది ఈ వారం కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క సంతానం కూడా చక్కటి ఆయురారోగ్యాలతో పుట్టే సంతానం కూడా కనిపిస్తుంది. అలాగే వైవాహిక జీవితం కూడా భార్యాభర్త మధ్య చక్కటి అవగాహనతోటి వైవాహిక జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది. అలాగే వారిద్దరు భార్యాభర్త కూడా సాధ్యమైనంత వరకు పుణ్యక్షేత్ర దర్శనం చేయడం వలన కూడా వారికి చక్కటి అవగాహనతో పాటుగా మంచి జీవితం అనేది ఈ వారం మొత్తం మీద ఏర్పడడం జరుగుతుంది. అలాగే ఈ వారం మొత్తం మీద వ్యవసాయదారులకి చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో దాని నుంచి చక్కటి లాభదాటిగా ఉన్నటువంటి దిగుబడి అనేది కనిపిస్తూ ఉంది. అలాగే ఏవైతే కొత్తగా నాట్లు వేయడం కానీ కొత్తగా వ్యవసాయ ప్రారంభం చేయడం కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఈ వారం కనిపిస్తుంది. అలాగే ఈ వారంలో ఏవైతే ప్రయాణాలు చేయదలిచారో సాధ్యమైనంత వరకు తూర్పు కానీ ఉత్తర దిశకు కానీ ప్రయాణాలు చేయడం అనేది మంచిది. దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ప్రయాణం అనేది ఏదైనా ప్రయాణం చేయవలసి వచ్చినా కానీ దాన్ని వాయిదా వేసుకోవడం అనేది మంచిది. సాధ్యమైనంత వరకు వాహనాలు చతుశ్చక్ర వాహనం కానీ ద్విచక్ర వాహనం కానీ ప్రయాణాల్లో ఆచితూచి ప్రయాణం చేయడం అనేది మంచిది. ఈ యొక్క వారం మొత్తం మీద చూసినట్లయితే కొంత ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ద్విచక్ర చతుశ్చక్ర వాహనాల పట్ల కొంత జాగ్రత్త వహించి ప్రయాణాలు చేయడం అనేది మంచిది. ఈ రాశి వారి యొక్క ముఖ్యంగా ఈ రాశి వారు చేయవలసిన ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన, దాంతోపాటు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసినా కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6.